నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, రాజేష్ మళ్ళీ మరో సమరం తెలంగాణలో అంటున్నాడు ఏంటి అని. సో ఇప్పటికే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో బైపోల్స్ అనివార్యమైనటువంటి పరిస్థితి. అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నికలు జరిగినాయి. ఇక త్వరలోనే అంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ నెలాఖరికి ఉంది కాబట్టి మరి అప్పుడా లేకుంటే ఇంకొక నెలలోనో వచ్చే నెలలోనో ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అట్లాగే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల హీట్ తెలంగాణలో కొనసాగుతోంది. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉప ఎన్నికలు ఎక్కడున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి, ఏం జరిగింది అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మరొక ఉప ఎన్నిక, అది కూడా మండలికి ఉప ఎన్నిక అనివార్యమవుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. సో అది ఉప ఎన్నిక రావాలి అంటే దానికి మళ్ళీ చాలా వరకు ట్విస్టులు రాజకీయంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి ఆ ట్విస్టులు అంటే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నిక ఒకటి ఊరిస్తూ ఉంది. ఎందుకు ఊరిస్తోంది? బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అట్లాగే ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత ఎవరైతే ఆ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారో ఆమె రాజీనామా చేశారు. సో ఇప్పుడు రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వచ్చేస్తాయా అంటే రావు. కానీ రాజీనామాని స్పీకర్గా అంటే మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్లా ఇప్పుడు ఆమె రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది. సో ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం, తాజా పరిణామాలతో ఖచ్చితంగా ఆమె పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాజీనామా లేఖను కూడా ఇప్పటికే శాసన మండలి కార్యాలయానికి పంపించారు. ఓఎస్డీతో మాట్లాడారు. చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఆమె స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించారని గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ని కోరారు ఫోన్లో. సో ఇటువంటి సందర్భాల్లో కవిత రాజీనామా కనుక స్పీకర్, చైర్మన్ ఆమోదం పొందితే రాష్ట్రంలో ఇప్పుడు మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ ఉప ఎన్నిక జరగాలంటే చైర్మన్ రాజీనామా ఆమోదం తెలపాలి. మరి ఇక్కడ ట్విస్ట్, చైర్మన్ రాజీనామా ఆమోదం తెలుపుతారా లేదా అనేది ప్రధానమైనటువంటి ట్విస్ట్. ఎందుకంటే స్పీకర్కైనా చైర్మన్కైనా వాళ్ళ వివక్ష మీదే స్పష్టంగా ఉంటుంది. అంటే పూర్తిగా వాళ్ళదే సర్వాధికారాలు. ఇప్పుడు ఎవరో చెప్తే ఇంటేనో లేకుంటే అక్కడ స్పీకర్ ఫార్మాట్లో లేకుంటేనో, కానీ కవిత అయితే స్పీకర్ ఫార్మాట్లోనే చేసాము అని స్పష్టంగా చెప్పారు. మనకు లెటర్ కూడా చూస్తే స్పీకర్ ఫార్మాట్లోనే ఉంది. సో ఇప్పుడు మరి స్పీకర్ ఆర్ చైర్మన్ ఎవరైతే మండలికి చైర్మన్ ఉన్నారో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారనేది ప్రధానంగా కీలకంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యాక్సెప్ట్ చేసినటువంటి మరుక్షణమే దాని మీద కొంత ఉప ఎన్నికల మీద గ్రౌండ్ వర్క్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక బీహార్ ఎన్నికలతో పాటు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు అన్ని పార్టీలు దాని మీద ఫోకస్ చేస్తున్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో మాగంటి గోపీనాథ్ అక్కడ అకాల మరణంతో అక్కడ బైపోల్ తప్పనిసరి అయింది. మరి ఇప్పుడు ఎన్నిక నిర్వహణకు ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సుదీర్ఘకాలంలోగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా రిజర్వేషన్ అంశంగానే కీలకంగా మారింది. అక్కడ అదే అడ్డంగా కనిపిస్తోంది. 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారమే ఇప్పుడు కాకరేపుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వీళ్ళని త్వరగానే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఒకవేళ 42% రిజర్వేషన్లో ఒకవేళ గవర్నర్ కానీ లేదంటే రాష్ట్రపతి కానీ ఆమోదం తెలపకపోతే పార్టీ పరంగానే ఇచ్చి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాని మీద కసరత్తు చేస్తోంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ రెండు ఎన్నికల చుట్టూ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం నడుస్తున్నటువంటి క్రమంలో కొత్తగా కవిత ఎపిసోడ్ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి యాడ్ గా ఉప ఎన్నికలకు యాడ్ ఆన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కవిత రాజీనామా ఎపిసోడ్లో పొలిటికల్గా కాకరేపుతోంది. అయితే ఇక్కడ కవిత అభ్యర్థనను చైర్మన్ ఆమోదించిన ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక మండళ్ళు లేనందుకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ బైపోల్ వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయ్యేదాకా కూడా ఆ ఎన్నిక జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్ళు కొలువు తీరాక మాత్రమే ఈ బైపోల్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కవిత పదవీ కాలం 2028 జనవరి వరకు ఉంది. మరి ఇంతలోనే ఆమె ఎందుకు రాజీనామా చేసింది అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు అదే పెద్ద చర్చగా మారుతుంది రాజకీయ వర్గాల్లో. మరి 2028 వరకు టైం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఎందుకు ఆమె రిజైన్ చేసింది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ ఉంది. అయితే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు హరీష్ రావు, సంతోష్ మీద కొంత ఆమె విమర్శలు చేస్తున్నారు.
సో ఇటువంటి సందర్భాల్లో ఆమె రాజీనామా చేశారు. సో ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ స్థానానికి బైపోల్ ఎలక్షన్స్ కనుక వస్తే ఆమె తిరిగి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆమె జూబ్లీస్ ఎన్నికల్లో కూడా కొంత పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓ దిశగా ప్రచారం జరుగుతుంది. ఆమె పోటీ చేస్తుందా లేదా, కొత్త పార్టీ పెడుతుందా పెట్టదా, ఇదంతా కూడా ఇప్పటికే కవిత కొంత ఆమె అనుచరులు ఎవరైతే క్లోజ్డ్ అసోసియేట్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు కార్యకర్తలతో కొంత సీక్రెట్ మీటింగ్ జరిగినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మరి ఆమె ఎక్కడ పోటీ చేస్తారు, మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఇదంతా కూడా భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానమైనటువంటి జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా తన బలం అట్లాగే ఏంటని నిరూపించుకునేందుకు కూడా కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందనే టాక్ కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత కొంత నేరుగా బరిలో దిగకపోయినా పరోక్షంగా కారు పార్టీని డ్యామేజ్ చేయటం మాత్రం ఖాయం అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తోంది. సో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గెలుపును సైతం నిర్ధారించబోతున్నాయనేది కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామం. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే కూడా ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే ఇప్పుడు ఈ ఎన్నికతో పాటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతున్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక అయిపోతే జూబ్లీహిల్స్ బైపోలు, ఈ స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ ఎమ్మెల్సీ బైపోల్, ఇవి రెండు కూడా ఒకేసారి అట్ టైం జరిగే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే మొత్తంగా ఇప్పటికే ఒక ఉప ఎన్నిక అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర రాజకీయ చదరంగం కొంత గ్రౌండ్ సెట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పొలిటికల్ పార్టీలు ఆయా ఎన్నికల మీద ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడా బైపోల్ జరిగితే ఒకవేళ ప్రధాన పార్టీల మధ్య ఒక పెద్ద పొలిటికల్ డ్రామా, పొలిటికల్ గేమ్కి తెరలేచే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ హీట్ రాష్ట్రంలో మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు కవిత రాజీనామా చేసిన తర్వాత బైపోల్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల దానికి సంబంధించి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎమ్మెల్సీ స్థానానికి ముడిపడినటువంటి నేపథ్యంలో ఇది అయ్యేదాకా నిజామాబాద్ చెందినటువంటి లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరిగే అవకాశాలు లేదు. సో చూద్దాం, ఇప్పుడు ఇక్కడ పాలక మండలి ఏర్పాటయ్యేదాకా కొద్దిగా వెయిట్ చేయాలి. హోదాను కూడా ఇంటర్లింక్ ఉన్నటువంటి నేపథ్యం, మరోవైపు చైర్మన్ కూడా ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎనీహౌ రాజీనామా చేశారు కాబట్టి ఒకవేళ రిజెక్ట్ చేయకపోతే మాత్రం, రిజెక్ట్ చేస్తే తప్ప మిగతా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా కూడా ఎన్నిక అయితే మాత్రం అనివార్యం అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ బైపోల్ జరిగితే అక్కడ మరి ఎవరిది అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా వాళ్ళు ఆ సీట్ని కైవసం చేసుకుంటారా, ఏం జరగబోతుంది? సో కవిత ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవిని పోగొట్టుకున్నట్ట. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.